డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్డ్లో మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మే 17th అయితే వచ్చేస్తుందమ్మా. మరి ఈ వీడియోలో ఏంటంటే మీకు మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా కానీ మీకు వచ్చే ఐఐటీస్ గురించి తెలుసుకుందాం. మినిమం కట్ ఆఫ్ మార్క్స్ జస్ట్ క్వాలిఫై అయితే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. జస్ట్ మనకి మే 17th రోజున మరి ఐఐటి ఎగ్జామినేషన్ జరిగిద్ది. నాకు జస్ట్ ఐఐటి వస్తే చాలు అనుకునే వాళ్ళకి మరి కొన్ని బ్రాంచెస్ ఉండి దానికి సంబంధించిన ఎంత ర్యాంక్ రావాలి, ఎన్ని మార్క్స్ రావాలి. మనకి 360 మార్కులకి ఎగ్జామినేషన్ పెడతారు. ఈ 300 పేపర్ 1 మనకి 180 మార్క్స్, పేపర్ 2 ఆఫ్టర్నూన్ పేపరు 180 మార్క్స్, మొత్తం కలిపి 360 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ పెడతారు. ఈ 360 మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే, జనరల్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని మార్క్స్ రావాలి, మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్సీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్టీ కేటగిరీ వైజ్గా చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటేనే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఐఐటీకి సంబంధించిన తక్కువ మార్క్స్ వచ్చిన మీకు వచ్చే ఐఐటీస్ అయితే ఇవే చూద్దాం. చూసే ముందు మన దగ్గర మొత్తం కట్ ఆఫ్స్ ఉందాం. మన దగ్గర ఐఐటీకి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ ఉండి, ఎన్ఐటీ డీటెయిల్స్, మరి IIIT డీటెయిల్స్, జిఎఫ్టీకి సంబంధించిన మొత్తము డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి సీట్ వచ్చి ఐఐటీస్ ఇవే. మరి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వస్తే మీకు వచ్చే సీట్స్ ఏంది ఎక్కడంటే రౌండ్ 6లో లాస్ట్ ఇయర్ ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఉందమ్మా. టెక్స్టైల్ ఇంజనీరింగ్ దీనిలో 140 మార్కులు వస్తే మీకు సీటు మీదే. ఇది జనరల్ కట్ ఆఫ్ కదా. జనరల్ స్టూడెంట్స్ 360కి 140 వచ్చిన సీటు మీదే. మరి అదేవిధంగా ఐఐటి మెడ్రాస్లో ఇక్కడ బయాలజికల్ సైన్స్ ఉంది. ఇక్కడ 119 మార్కులు రావాలి. మరి ఐఐటి ఖరగ్పూర్లో అగ్రికల్చరల్ ఫుడ్ ఇంజనీరింగ్ ఉంది. ఇక్కడ 116 మార్కులు రావాలి. ఐఐటి ధన్బాద్, ఇక్కడ దీన్ని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అంటారు. దీన్ని మైనింగ్ మిషనరీకి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. బీటెక్ 4 years. ఇక్కడ 101 మార్క్స్ వస్తే మీకు సీటు మీదే. తర్వాత ఐఐటి ధన్బాద్, మరి రూర్కీ ఐఐటి ధన్బాద్లో కూడా ఇక్కడ మరి అప్లైడ్ జియాలజీ 5 years ఉంది. ఇక్కడ 198 మార్క్స్ వస్తే సీటు మీదే. ఇది స్టూడెంట్స్ మరి ఓపెన్కి ఉన్న కట్ ఆఫ్. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ రావాలి? ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్ రావాలంటే ఈడబ్ల్యూఎస్కి 120 మార్క్స్ వస్తే సరిపోతుంది. మరి బయాలజికల్ సైన్స్ ఇక్కడ రావాలంటే 110 మార్క్స్. ఖరగ్పూర్లో అగ్రికల్చర్ ఫుడ్ ఇంజనీరింగ్లో మరి సీట్ రావాలంటే 109, మీకు 360 మార్క్స్కి 109 రావాలి. మరి ఇండియన్ స్కూల్ ఆఫ్ ధన్బాద్లో మైనింగ్ మిషనరీ 99 మార్క్స్. ఇండియన్ స్కూల్ ఆఫ్ ధన్బాద్ అప్లైడ్ జియాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 96 మార్క్స్ వస్తే సీటు మీదే. మరి ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్లో టెక్స్టైల్ ఇంజిన్ ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ 111 మార్కులు రావాలి. ఐఐటి మెడ్రాస్లో బయాలజికల్ సైన్స్లో 100 మార్క్స్ రావాలి. మరి ఐఐటి ఖరగ్పూర్లో అగ్రికల్చర్ ఫుడ్ ఇంజనీరింగ్లో సీట్ రావాలంటే 97 మార్క్స్ రావాలి. మరి ఐఐటి ధన్బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్లో మైనింగ్ అండ్ మిషనరీలో ఉంటే 91 మార్క్స్ రావాలి. ఇండియన్ ఐఐటి ధన్బాద్లో అప్లైడ్ జియాలజీ 5 years కోర్స్, 4 years కోర్స్ ఉంది. ఇక్కడ 89 మార్క్స్ రావాలి. 4 years కోర్స్ అయితే రూర్కీలో ఉండటం అయితే జరిగింది. ఇక ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన స్టూడెంట్స్కి టెక్స్టైల్ ఇంజనీరింగ్లో ఇక్కడ సీట్ రావాలంటే 67 మార్క్స్ రావాలి. మీకు 67 క్వాలిఫైయింగ్ 37 అనుకో, 67 మార్క్స్ వస్తే సరిపోతుంది. మెడ్రాస్లో బయాలజికల్ సైన్స్ ఎస్సీకి 58 మార్క్స్ రావాలి. ఖరగ్పూర్లో అగ్రికల్చర్ ఫుడ్ ఇంజనీరింగ్లో ఎస్సీ స్టూడెంట్స్కి 57 మార్క్స్ రావాలి. అదేవిధంగా ధన్బాద్లో ఐఐటీలో మైనింగ్ మిషనరీ రావాలంటే 52 మార్క్స్ రావాలి. ఐఐటి ధన్బాద్లో అప్లైడ్ జియాలజీ కానీ 4 years 5 years రావాలంటే 51 మార్క్స్ అయితే రావాలి. ఇక ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఐఐటి ఢిల్లీలో టెక్స్టైల్ ఇంజనీరింగ్ మినిమం మార్క్స్ 53 మార్క్స్ వస్తే సీటు మీదే. ఐఐటి మెడ్రాస్లో బయాలజికల్ సైన్సెస్ రావాలంటే 48 మార్క్స్ రావాలి. 360కి అవుట్ ఆఫ్ 360. మరి ఖరగ్పూర్లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ రావాలంటే 48 మార్క్స్ రావాలి. మరి ఐఎస్ఎం ధన్బాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఐఐటి ధన్బాద్లో మిషనరీ రావాలంటే 47 మార్క్స్ రావాలి. ఐఐటి ధన్బాద్లో అప్లైడ్ జియాలజీ 5 years కోర్స్, 4 years కోర్స్ 44 మార్క్స్ అయితే ఇది స్టూడెంట్స్. మరి కట్ ఆఫ్కి సంబంధించిన మరి 5 ఐఐటీస్ కూడా చూసాం కదా. మీకు కానీ మరి ప్లేస్మెంట్స్ వస్తాయా లేదనేది మరి లాస్ట్ అనేది చాలా డౌట్ ఇక్కడ
ఏంటంటే ప్లేస్మెంట్స్ చాలా డౌట్. సపోజ్ నేను ఒకటే సలహా ఇస్తున్నా స్టూడెంట్స్కి వీడియో ఎండ్లో, మీకు కానీ జేఈలో టాప్ ఎన్ఐటి వచ్చిందనుకోండి, ఇక్కడికే వెళ్ళండి. పోని ఐఐటికి వెళ్దామని ఇలాంటి తక్కువ బ్రాంచెస్కి ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి. ఇక్కడ నో ప్లేస్మెంట్స్. ఇక్కడ చూసుకోండి. మరి ఇక తక్కువ బ్రాంచ్లో ప్లేస్మెంట్స్ ఉండే అవకాశం తక్కువ. ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా. మీరు టాప్ ఎన్ఐటీలో వస్తే అక్కడే చేరండి, లేకపోతే ఇక్కడ చేరండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.